హాయ్ అండి, లోహిలీల టీ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఒక విషయం చూద్దామని నేను ఈ వీడియో చేస్తున్నానండి. నిన్న గూగుల్లో ఒక వార్త చదివాను. ఏంటంటే శివాజీ గారిని కమిషనర్ మేడం గారు పిలిపించారు కదండి. మీరు లేడీస్పై కామెంట్ చేశారు కదా, మరి అట్లాంటప్పుడు చిన్నపిల్లల మీద వృద్ధుల మీద ఎందుకు అఘాయిత్యాలు జరుగుతున్నాయి అని అడిగారంటండి. దానికి ఆన్సర్ చెప్పలేకపోయారని చెప్పి నేను చదివానండి. అది మరి నాకు ఎంతవరకు నిజమైతే నాకు తెలియదు. గూగుల్ అయితే వార్త రాసింది. కానీ నాకు తెలిసిన సారాంశం మీకు చెప్దాము, మీతో నేను పంచుకుందామని చెప్పి ఈ వీడియో చేస్తున్నానండి. ఎందుకంటే ఇది కూడా ఎక్కడో బెంగళూరులో జరిగిందండి. నేను చెప్పే విషయము, ఒక అపార్ట్మెంట్లో ఒక అతను ఉన్నాడండి. అతను ఏంటంటే ఒక అమ్మాయికి 14 ఏళ్ళ అమ్మాయికి ఒక వారం రోజుల నుంచి స్కెచ్ చేశాడండి. ఎందుకంటే ఆ అమ్మాయిని ఆ ఇంట్లోకి పిలిపించుకొని ఎలాగోలా అమ్మాయిని రేప్ చేద్దామని చెప్పి. అయితే ఆ రోజు ఆ అబ్బాయి వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మ వాళ్ళందరూ ఊరికి వెళ్ళారండి. సింగిల్గా ఉన్నాడు. అందుకని చెప్పి ఆ రోజు ఆ అమ్మాయిని ఎలాగోలా ఇంట్లోకి పిలుద్దామని చూస్తే మరి ఆ అమ్మాయి ఎలా తప్పించుకుందో కానీ ఎంత పిలిచినా కూడా వెళ్ళలేదంటండి. అందుకని చెప్పి ఆ అమ్మాయి వెళ్ళిపోయింది, వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోయింది. కానీ తర్వాత 7 ఏళ్ళ పాప అక్కడే ఆడుకుంటుందండి. ఆడుకుంటుంటే ఆ పాపను పిలిచి మా ఇంట్లో కుక్క పిల్ల ఉంది, ఆడుకుందురా అని చెప్పి ఇంట్లోకి పిలిచాడండి. పాప అమ్మాయి ఏం చేస్తండి, 7 ఏళ్ళు, తనకేం తెలుసు, అందుకని చెప్పి ఇంట్లోకి వెళ్ళిందండి. తను ఏం చేశాడంటే రేప్ చేసి చంపేసి తీసుకెళ్ళి తగలబెట్టేశాడండి. ఇప్పుడు ఒక్కసారి ఆలోచించండి, ఆ అబ్బాయి టార్గెట్ ఏంటి? ఆ రేప్ చేసినోడిది 14 ఏళ్ళ అమ్మాయిని రేప్ చేయటం. కానీ 7 ఏళ్ళ ఆ సమయానికి అమ్మాయి దొరకలేదు కాబట్టి ఈ అమ్మాయిని రేప్ చేశాడు. అంటే ఇక్కడ ఏమవుతుందండి అంటే ఇప్పుడు ఎవరినో చూసి ఒక ఉత్సాహం పొంది ఆ కోరికలు తీర్చుకోవడానికి ఆ సమయానికి ఎవరు కనిపిస్తే వాళ్ళ మీద తీర్చుకుంటున్నారని నాకు అనిపిస్తుందండి. ఇప్పుడు కొందరు ఆవుల్ని చేస్తున్నారు, ఆవులను కూడా చేశారని వార్త చదివాము అప్పుడు. అలా కాకుండా చిన్నపిల్లల మీద, పసిపిల్లల మీద కూడా చేస్తున్నారు. అలా కాకుండా రోడ్ల మీద పిచ్చోళ్ళని కూడా, అంటే ఏమీ తెలియని, మానసికంగా తెలియని వాళ్ళని కూడా రేపు చేసి గర్భిణీలు తెచ్చిన వాళ్ళు ఉన్నారండి. అలా ఉంటున్నారు. ఇప్పుడు మనం అలా ఆలోచించుకోవాలండి. ఇప్పుడు సినిమాలు కానీ, లేకపోతే బిఎఫ్లు కానీ, లేకపోతే ఇప్పుడు టీవీ షోస్ కానీ ఇట్లాగా ఏమన్నా చూసి కానీ వాళ్ళు బాగా ఓవర్ ఎగ్జైట్ అయ్యి అలా చేస్తున్నారని నాకు అనిపిస్తుంది. ఇది ఎవరికోళ్ళు ఒకరికొకరు విమర్శించుకోవటం కాదండి. ఇది చాలా సున్నితమైన విషయాలు. ఇప్పుడు మేము వేసుకుంటేనే జరుగుతున్నాయా అంటే ఇప్పుడు వాళ్ళని ఊహించుకుంటారు, మనసుల్లో ఊహించుకుంటారు, వాళ్ళకి ఇష్టమైన వాళ్ళు ఊహించుకుంటారు. కానీ వాళ్ళ మీద కోరికలు తీర్చుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లో వీలు పడదు. ఎందుకంటే ఎవరు ఒప్పుకోరు. అది కాబట్టి వాళ్ళ కోరికలు ఇట్లా తీర్చుకుంటున్నారేమో ఒకసారి ఎవరైనా రెక్టిఫై చేసుకోవాలండి. ఇది ఒకరికొకరు సమన్వయం పరుచుకొని మన హద్దుల్లో మనం ఉండాలండి. ఎంత కాదనుకున్నా మనం అందుకే హద్దులు పెట్టుకోవాలి. మేము వేసుకుంటేనే జరుగుతున్నాయి అంటే మనం దీనికి ఎవరూ చెప్పలేమండి. ఎందుకంటే ఇలాంటి దీనికి ఇంటర్లింక్ ఉందేమోనని ఒక్కసారి ఆలోచిస్తే చాలా బాగుంటుందండి. ఇది నా అభిప్రాయం చెప్పడానికి ఈ వీడియో చేశాను.